వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ చేతన్ నితిన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతులు ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఉన్నారని, ఆ నమ్మకం నిలబెడితే బాధ్యత సంబంధిత అధికారులందరిపై ఉన్నదని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం సమస్యలను అనుభవంగా తీసుకుని ఈ సంవత్సరం విజయవంతంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో దాదాపు 440 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ స్థాయి ఐకేపీ, ప్యాక్స్, డిసిఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలులో జాప్యంకు గల కారణాలు నిర్వాహకులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గన్నీల కొరత లేదని, ప్రస్తుతానికి 60,000 కెపాసిటీ స్టోరేజ్ ఉందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికులకు సంబంధించిన 38 గోడౌన్లను ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, డిఎస్ఓ జితేందర్ రెడ్డి, డిఎం జితేంద్ర ప్రసాద్, సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు, రైతు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సిఇఓలు, డిటిలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న రైస్ ఇండస్ట్రీ దగ్గర ఈ విధంగా అన్ని లారీలు ఆగి ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనకు లేబర్ ఏదైతే ఉందో లేబర్ పరంగా ఉన్న సమస్య ఒకటి, ఇన్ టైంలో లేబర్ ఎక్కువ మంది ఉండడం వల్ల తక్కువ ఒక సమస్య. కానీ ఒకటి ఏంటంటే ఎక్కడ కూడా మిల్లర్ అంటారు రైతుతో మాట్లాడు తమరి చిరునవ్వే మాకు చాలు, కానీ మీరు ఆగ్రహించకండి మా ఎక్కువ రిక్వెస్ట్. ఎందుకంటే రైస్ మిల్లల పరిస్థితి ఏముందో గౌరవ మంత్రి గారు మొత్తం చెప్పారు. ఈరోజు లేకపోతే జగిత్యాల జిల్లా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 13 మిల్లులతో ఉన్నటువంటి ఈ జిల్లా ఈరోజు 100 పై చిలుకు బయలుదేరినాయి. 22 మిల్లులు ఉన్నటువంటి రా 78 మిల్లులు అయినాయి. చెప్పండి. ఇప్పుడు మాట్లాడారా? నాగునూర్ ప్యాక్స్ 340 క్వింటల్స్ ఇంకా రాలేదా? చెప్పదండి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మంత్రిగా నేను కానీ, సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ పరంగా మా అధికారులు కానీ, కలెక్టర్ గారు ఇప్పుడు టఫ్ టైంలో కూడా కారణాలు అనేది ఇండివిజువల్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏ విధంగా హమాలి రావాలి, హమాలి అనేది ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా బ్యాక్ రెడీ అయిపోయింది. బీహార్ కానీ అక్కడ ఉన్నటువంటి మీ లేబర్ కానీ వాళ్ళు కానీ మీకు ఉన్నటువంటి ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇన్సెంటివ్ ఎక్కువ ఇచ్చారో మీరు ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో మీ మిల్లుల పరంగా ఏ విషయం ఉన్నా కూడా నేను ముందులో పడతాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, సివిల్ సప్లై మినిస్టర్ గారితో మాట్లాడతా, మీకు కమిషనర్తో మాట్లాడతా. దయచేసి ఈసారి వచ్చినటువంటి మీరు 3 లక్షల వరకే కెపాసిటీ ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇంకా లక్షలు కూడా కెపాసిటీ తక్కువ ఉందని చెప్తారు. స్టార్టింగే మనం 42, 41, 40 వ్యాపారం అనేది ఏదైతే గతంలో ఉన్నదో ఆ విధంగా యూనిఫామ్గా మీరు మిల్లర్స్ అంతా సహకరించాలి ప్రభుత్వానికి. ఇలా సెకండ్ యాక్షన్ ఏమి ఉండదు చెప్పండి. ప్లీజ్ ఏంటంటే మీ ఇబ్బంది అంతా మా ఇబ్బంది. మిల్లరు యజమానులకు నేను మంత్రిగా నేను చెప్తున్నాను, మీ ఇబ్బంది మా ఇబ్బంది అనుకుంటాం. ఇప్పుడున్న ప్యాడీ విషయంలో కూడా రైతు అన్నట్టు రోడ్డు మీకు ఎక్కువ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, డిఎస్ఓ గారిది, డిఎం గారిది, ఆర్డీఓ, రెవెన్యూ అథారిటీ, అదే సిఓ సంబంధించిన డీసీఓ అందరూ అధికారులకు సమన్వయం చేసుకుంటూ మిల్లర్లు కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నాను. నాకు తెలుసు, నాకు ఇప్పటికీ తెలుసు. ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను అందరితో మాట్లాడాను. సివిల్ సప్లై మినిస్టర్ గారితో కూడా నేను క్యాబినెట్ అయిపోయినా కూడా నేను రావాలి రిక్వెస్ట్ చేసినాను. దయచేసి నేను ఏంటంటే మనం ఇక్కడ నుంచి నిర్ణయం అయిపోయి పోతే, ఎందుకంటే రిపీట్ అయ్యింది మీరు మీటింగ్ కలెక్టర్ గారు పిలవడం, మేము పిలవడం, మనం మాట్లాడడం కాకుండా మనకు వచ్చినటువంటి ఏదైతే ఏ సందర్భం నుంచి అయితే బట్లో వస్తాయి. ఇప్పుడు సుమారు నేను చెప్తున్నా ఇప్పుడు ఈ సందర్భంగా చూసి పాల్గొట్టడం నానే కాదు. నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడండి. మీ జిల్లా మంత్రిగా లక్ష్మణ్ కుమార్ చెప్తున్నా, మీరు రైతులను సమన్వయం చేసుకుంటూ మిల్లర్లతో కూర్చొని, అధికారులతో కూర్చొని, జిల్లా కలెక్టర్ గారు మీ ఉన్న ఎమ్మెల్యే నేతల ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడండి అని చెప్పి నేను చెప్పినట్టు క్యాబినెట్ అయిపోయినాక ప్రతి జిల్లా మంత్రులకు చెప్పినటువంటి ఆదేశాలు, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల పరంగా నేను మరొకసారి చెప్తున్నా, మిల్లర్ దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము జిల్లా కలెక్టర్ నేరుగా మీకున్నటువంటి అసిస్టెంట్ పెద్దలతో మీరు కూర్చొని వారితో మాట్లాడండి, మా అధికారులను సమన్వయం చేసుకోండి, మీకు అన్ని విధాలు సహకరిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఇన్ఛార్జ్ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే మా పోలీస్ అధికారులు దయచేసి ఎక్కడైనా ఏ మిల్లర్ సెంటర్ల కాడ కొనుగోలు కాడ రైతుల ప్యానిక్ అయితే దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. రైతు మీ ఇబ్బంది ఏందో చెప్పమని చెప్పి రైతులు రిక్వెస్ట్ చేయడం తప్ప రోడ్డు మీద ధర్నా చేసే అవకాశం ఇవ్వచ్చు.
నేను 2.5 గంటలు రోడ్డు మీద కూర్చున్నారట. 2.5 గంటలు రోడ్డు మీద కూర్చున్నట్టు పెద్దలు ఎవరైతే ఉన్నారో, కేంద్రంలో ఉన్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీ మనకి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి జైతాల్ జిల్లాలో ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేయి, వడ్లను అన్లోడ్ చేయమని చెప్పి మాట్లాడిల్లా? మాట్లాడండి. ప్రభుత్వమే మట్టి పోషిండు, మొత్తం యంత్రాంగమే మట్టి పోషిండు, రాత్రి కష్టపడే కలెక్టర్ గారు కానీ నన్ను ఇప్పటివరకు సహకరించి ముందుకు సహకరించిన మిల్లర్లను బదనాం చేసి మనల్ని బదనాం చేసి తప్ప వేరే ఆలోచన లేదు. సింగిల్ పాయింట్ ఏజెంట్ అంతే. ఇప్పుడు మనకున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా రేపు పొద్దున ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఈ విధంగా రాను వస్తే రేపు రాబోయే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకొక భయం ఉందంటే మీకున్నది మాకున్నది.